దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ఆయుధాలుగా వాడుకోవటం అనేది గత 10 ఏళ్లుగా బాగా పెరిగిపోయిందని దేశంలో అందరూ అంగీకరించే నిజం. సిబిఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థల్ని ఉసిగొల్పి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో ఇలాంటి రాజకీయాలు చేసి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తినాల్సొచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సిద్ధరామయ్యను బలహీనం చేయడానికి బీజేపీ అక్కడ ఈడీని ప్రయోగించింది. కానీ సుప్రీంకోర్టు కర్ర కాల్చి వాత పెట్టినంత పని చేసింది. సీఎం సిద్ధరామయ్యకు భూముల్లో అనుచిత లబ్ధి జరిగిందంటూ ఈడీ అధికారులు పెట్టిన కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు ఓటర్ల ముందు జరగాలి, కానీ ఈడీ ఇందులో ఎందుకు భాగమవుతోందని ప్రశ్నించింది. ఈడీ తరపున వాదిస్తోన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజుకు ఘాటు హెచ్చరికలు పంపింది. మమ్మల్ని ఏమీ మాట్లాడేలా బలవంతం చేయవద్దు, లేకపోతే మేము ఈడీ గురించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయవలసి ఉంటుందని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. ఈడీ చర్యలను రాజకీయ ఉద్దేశంతో కూడినవిగా కోర్టు స్పష్టం చేసినట్లయింది.